హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మనం మోడల్స్.pyలో ఏ డేటా టైప్కి ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ని వాడాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో మనం డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేయాలంటే మనం మోడల్స్.pyలో ఫీల్డ్స్ క్రియేట్ చేయాలండి. ఓకే, సో ఈ ఫీల్డ్స్ గురించి అలాగే ఆ ఫీల్డ్స్ యొక్క యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయండి, వాటి గురించి కూడా తెలుసుకుందామండి. ఓకే, సో ముందుగా మనం టెక్స్ట్ని ఎంటర్ చేస్తే అవి స్టోర్ చేయడానికి ఉపయోగపడే ఫీల్డ్స్ గురించి మాట్లాడుకుందామండి. సో టెక్స్ట్ని స్టోర్ చేయాలంటే ఉపయోగపడే ఫీల్డ్స్ రెండు ఉన్నాయండి. సో ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకటి క్యార్ ఫీల్డ్, రెండు టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, సో ముందుగా క్యార్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం. సో ఈ క్యార్ ఫీల్డ్ ఏంటంటే 255 క్యారెక్టర్స్ ఆఫ్ టెక్స్ట్ ఉందనుకోండి మన దగ్గర. లైక్ నేమ్ అవ్వచ్చు, ఒక టైటిల్ అవ్వచ్చు, ఒక ఆర్టికల్ టైటిల్ అవ్వచ్చు, లేదా ఒక డిస్క్రిప్షన్ అవ్వచ్చు, షార్ట్ డిస్క్రిప్షన్ అవ్వచ్చు. ఇలాంటి వాటికి ఉపయోగపడే ఫీల్డ్ టైప్ అండి ఇది. ఓకే, ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి, 255 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండవు. ఓకే, సో అందువల్ల అలాంటి సందర్భంలో ఈ ఫీల్డ్ టైప్స్ యూజ్ చేయాలన్నమాట మనం. ఓకే, సో దీంట్లో మళ్ళీ కొన్ని యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయండి. సో యాట్రిబ్యూట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం వ్యాలిడేషన్స్కి ఉపయోగపడతాయండి. వ్యాలిడేషన్స్ మనం రాయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ కానీ మెన్షన్ చేసామనుకో ఆటోమేటిక్గా మన ఫామ్లో సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక టైటిల్ అవని, ఒక డిస్క్రిప్షన్ అవని, ఇంకా ఏదన్నా అవని ప్రతిదీ కూడా వ్యాలిడేట్ అయిపోతుంది అనమాట. అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసిన దాన్ని బట్టి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే మ్యాక్స్ లెంత్ = 100 అన్న. సో క్యార్ ఫీల్డ్ వచ్చి 255 క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోగలదు. కానీ నేను 100 మాత్రమే వ్యాలిడేట్ చేశానండి, అంటే 100 కంటే ఎక్కువ తీసుకోదు. అలాగే ఇక్కడ బ్లాంక్ =ట్రూ అని చెప్పానండి. సో బ్లాంక్ =ట్రూ అని ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను 2 ఫీల్డ్స్ తీసుకున్నాను, ఒకటి నేము, ఇంకోటి కంటెంట్. ఒక దానికేమో క్యార్ ఫీల్డ్ వాడాను, ఇంకో దానికి టెక్స్ట్ ఫీల్డ్ వాడాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో నాకు నేమ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కంటెంట్ మాత్రం ఎంటర్ చేసి పోస్ట్ చేయాలి. అంటే కంటెంట్ ఇవ్వకపోయినా పర్లేదు అనమాట, ఎంటీగా ఉన్నా పర్లేదు నాకు. సో అలాంటి సందర్భంలో బ్లాంక్ =ట్రూ అని ఇచ్చామనుకోండి. సో అప్పుడు మనకు పోస్ట్ అయ్యేటప్పుడు వ్యాలిడేషన్ అడగదు, పోస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక నల్ గురించి వచ్చామనుకోండి. నల్ =ట్రూ, డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటాయండి ఇవి. ఓకే, నల్ =ట్రూ అని ఎందుకు పెడుతున్నామంటే మనకి అప్లికేషను ఎంటీగా స్టోర్ అయిందనుకోండి, అంటే ఒక టైటిల్ ఏమి ఇవ్వాల, ఆర్టికల్ మాత్రం నేను పోస్ట్ చేశా. సో అలాంటప్పుడు డేటాబేస్లో ఏం స్టోర్ అవుతుంది? ఎంటీ స్ట్రింగ్, ఏమి ఉండదు అక్కడ. సో మనం ఇలాగా ఒక 10 ఆర్టికల్స్ని పోస్ట్ చేసాం. 10 ఆర్టికల్స్లో 10 టైటిల్స్ ఇవ్వలేదు మనం, కానీ 10 టైటిల్స్ ఇచ్చాం. ఇప్పుడు మనం వ్యూ చేసుకోవడానికి అవన్నీ ఏదో కోడ్ రాసి కాల్ చేసాం. కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంటీ స్ట్రింగ్స్ వస్తాయండి. సో అప్పుడు మన అప్లికేషను క్రాష్ అయిపోతుంది. సో క్రాష్ అవ్వకుండా ఉపయోగపడడానికి ఈ నల్ =ట్రూ అన్నాం అనుకోండి, మనం ఎక్కడైతే ఎంటీ ఇచ్చామో ఆ ప్లేస్లో నల్ స్టోర్ అయిపోతుంది. సో దానివల్ల అప్లికేషన్ క్రాష్ అవ్వదు. అప్పుడు నల్ మీద మనం కోడింగ్ రాసుకుంటాం. ఓకే, సో అలా కాదు, నాకు నల్ కానీ స్టోర్ అవ్వకూడదు, నాకు ఏదైనా కంటెంట్ స్టోర్ అవ్వాలి అనుకుంటున్నాం, లేకపోతే ఏదైనా ఒక టైటిల్ స్టోర్ అవ్వాలనుకుంటున్నారు డిఫాల్ట్గా. సో అలాంటప్పుడు ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఉందండి, డిఫాల్ట్ ఒక కంటెంట్, ఏదో కంటెంట్ రాస్తాను. నేను ఇక్కడ హలో అని రాస్తున్నాను, మీరు ఏ కంటెంట్ అయినా రాసుకోవచ్చు. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ పోస్ట్ చేసినప్పుడు మనకి ఈ డిఫాల్ట్ కంటెంట్ స్టోర్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉందండి, ఏంటి అని అంటే మనం బ్లాంక్ =ట్రూ అని పెట్టినప్పుడు ఏదర్ నల్ అన్న వాడాలి, లేదా డిఫాల్ట్ అన్న వాడాలి. రెండు వాడకూడదండి, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే నల్ వాడామంటే నల్ స్టోర్ అవుతుంది, ఒకవేళ డిఫాల్ట్ వాడితే హలో స్టోర్ అవుతుంది. డిఫాల్ట్ వాడామంటే నల్ వాడకూడదు, నల్ వాడితే డిఫాల్ట్ వాడకూడదు. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, ఇంకో అట్రిబ్యూట్ వచ్చి యూనిక్ అనమాట. సో యూనిక్ =ట్రూ అన్నాను అనుకో, ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్టైమ్స్ నేమ్స్ వచ్చిన నేమ్సే రాకూడదు అని అనుకుంటాం మనం, వచ్చిన నేమ్సే రాకూడదు అనుకున్నాం. సో అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే యూనిక్ =ట్రూ అన్నప్పుడు మనం సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో ఈ నేమ్ డూప్లికేట్ అవుతుంది అని చెప్పిద్ది అనమాట. అంటే ఆ నేమ్ తీసుకోదు, ఫామ్ సబ్మిట్ అవ్వదు. అలాగే ఈ అట్రిబ్యూట్స్ ఉపయోగపడతాయండి మనకి క్యార్ ఫీల్డ్లో అనమాట. ఓకే, సో ఈ 5 ఏవైతే ఉన్నాయో మనకి అట్రిబ్యూట్స్ అనేవి వ్యాలిడేషన్స్కి ఉపయోగపడే అట్రిబ్యూట్స్ అనమాట. ఓకే, సో అవి మీకు లైవ్లో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో దీంతో ముందుగా ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ గురించి కూడా తెలుసుకుని అప్పుడు దాని లైవ్గా ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఓకే, సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే
255 క్యారెక్టర్స్ కంటే మనకి ఎక్కువ కంటెంట్ ఉందనుకోండి, సో ఆ కంటెంట్ ఏదైతే ఉందో అలాంటి కంటెంట్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఫీల్డ్ టైపు టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, సో మనకి 255 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఫీల్డ్స్కి స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే టైప్ ఆఫ్ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అంటే. సో దీనికి కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. సో వీటికి అట్రిబ్యూట్స్ ఏంటి అని అంటే కేవలం ఈ బ్లాంకు, నల్, డిఫాల్ట్ ఈ మూడే ఉన్నాయి. ఓకే, సో ఈ మూడు కూడా మీకు తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను. బ్లాంక్ వాడితే నల్ అన్న వాడాలి, డిఫాల్ట్ అన్న వాడాలి, మూడు వాడకూడదు ఒకేసారి. ఓకే, సో ఇప్పుడు మీకు టెక్స్ట్ ఫీల్డ్ గురించి అర్థమైంది, క్యార్ ఫీల్డ్ గురించి కూడా అర్థమైంది. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తానండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అండి, 2 క్లాసెస్ తీసుకున్నానండి. ఓకే, సో 2 క్లాసెస్లో కూడా ఒకటి నేమ్ తీసుకున్నాను, ఇంకోటి కంటెంట్ తీసుకున్నాను. సేమ్ నేమ్ తీసుకున్నాను, కంటెంట్ తీసుకున్నాను. ఓకే, సో ఒకసారి నేను అండు చేసేస్తున్నాను, ఇంతకుముందు ఎలా ఉందో అలా చేసేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, నేను 2 ఫీల్డ్స్ తీసుకున్నాను కదండి. ఈ 2 ఫీల్డ్స్ కూడా మైగ్రేషన్ చేసేస్తానండి. ఈ 2 ఫీల్డ్స్ కూడా ఏంటంటే అలాగే HTML పేజ్ కూడా క్రియేట్ చేసేస్తాను నేను. ఓకే, ఇదిగోండి 2 HTML పేజీలు. ఓకే, 2 క్రియేట్ చేసి పెట్టాను. సో ఇక్కడ మనం వ్యాలిడేషన్ ఏం తీసుకున్నానంటే మ్యాక్స్ క్యారెక్టర్స్ 100 మాత్రమే. అలాగే బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అంటే బ్లాంక్ వదిలేసినా పర్వాలేదు, ఆ బ్లాంక్ ప్లేస్లో నల్ స్టోర్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఫామ్లో ఫీల్డ్ టైప్స్ తీసుకున్నాను. అలాగే రెండో ఫామ్లో ఏమి ఇవ్వాల, కేవలం మ్యాక్స్ లెంత్ 100 అని మాత్రమే ఇచ్చాను అట్రిబ్యూట్. అంటే వ్యాలిడేషన్ జరగాలి నాకు, అంటే టైటిల్ నేను ఇవ్వకపోతే ఫామ్ సబ్మిట్ అవ్వకూడదు. సో అలాగా 2 టేబుల్స్ తీసుకున్నారంటే. ఓకే, సో ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్లో 2 పేజెస్ తీసుకున్నాను అన్నాను కదండి, ఆ 2 పేజెస్ చూపిస్తానంటే. ఇదిగోండి, ఇది వితౌట్ వ్యాలిడేషన్. వితౌట్ వ్యాలిడేషన్ ఎందుకు రాశానంటే ఇక్కడ టైటిల్ ఇవ్వకపోయినా సరే పోస్ట్ అవుతుంది కంటెంట్, ఇక్కడ టైటిల్ ఇస్తేనే పోస్ట్ అవుతుంది. ఇది రెండో పేజ్ అండి విత్ వ్యాలిడేషన్. ఓకే, సో ఒకసారి టెస్ట్ చేసేద్దాం. సో మనం టైటిల్ ఇవ్వట్లేదు, కేవలం కంటెంట్ మాత్రమే ఇస్తున్నాం. ఓకే, సో కంటెంట్ని ఒక 10 టైమ్స్ని కాపీ పేస్ట్ చేసేస్తాను, టెక్స్ట్ ఏం రాయకుండా. ఓకే, సో పోస్ట్ అయిపోయింది. చూసారా, ఎటువంటి వ్యాలిడేషన్ తీసుకోవాలా మనకి. ఓకే, కానీ modals.pyలో మనం పని చేసాం. చూడండి, చూపిస్తాను. మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 100 క్యారెక్టర్స్ అన్నాం. సో ఇక్కడ మనకి టైటిల్ ఒకవేళ ఇస్తే మనం 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం టైటిల్. ఓకే, సో టైటిల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే, సో 5 ఉన్నాయి. అంటే మనం 100 క్యారెక్టర్స్ అంటే ఈ 5 టైటిల్ని ఎన్నిసార్లు ప్రింట్ చేయొచ్చండి, 20 టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. 20 కంటే ఎక్కువ ప్రింట్ అవ్వకూడదు. సో 1 ఆల్రెడీ అయిపోయింది. 2 టైటిల్ని కాపీ చేద్దాం, కాపీ. ఓకే, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20. ఈ తర్వాత ఇప్పుడు టైటిల్ అన్నీ కూడా ప్రింట్ చేసేసానండి. 100 క్యారెక్టర్స్ అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు నేను ఈ కాకుండా ఇంకొక లెటర్ రాస్తానండి, ఏదో ఒకటి మనకి అక్కడ టైప్ అవుద్దో లేదో చూద్దాం. ఓకే, సో ఏ రాస్తున్నా, అవ్వట్లేదండి. బి, సి, డి. చూసారా, మనకి ఇంకా టైటిల్ 100 తర్వాత ఎంటర్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదండి. 100 క్యారెక్టర్స్ మాత్రమే అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోయినాయి. చూడండి, నేను వేరేది ఏది టైప్ చేసినా కూడా అక్కడ మనకి ప్రింట్ అవ్వట్లేదండి లెటర్. ఓకే, సో అంటే మనం రాసిన modals.pyలో 100 క్యారెక్టర్స్ అనేది కూడా వ్యాలిడేట్ అవుతుంది. ఓకే, సో వితౌట్ వ్యాలిడేషన్. సో అలాగే విత్ వ్యాలిడేషన్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ నేను టైటిల్ ఇవ్వను, కేవలం కంటెంట్ మాత్రం ఇస్తాను. ఓకే, సో దీన్నే కాపీ పేస్ట్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ మనకి వ్యాలిడేషన్ ఎర్రర్ వచ్చింది. ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫీల్డ్. సో దాన్ని ఫిల్ చేయలేదు, ఎందుకంటే మనం వ్యాలిడేషన్ కావాలని చెప్పేసి ఆ క్లాస్లో రాసాం modals.pyలో. సో కాబట్టి టైటిల్ నేను ఇస్తే తప్ప ఇది పోస్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎంత ట్రై చేసినా పోస్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాగా మనం ఇచ్చే అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ అట్రిబ్యూట్స్ అన్నీ వ్యాలిడేషన్స్కి ఉపయోగపడతాయి అనమాట అంటే. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గా. సో మీకు ఇంటీజర్స్ని స్టోర్ చేయడానికి ఫీల్డ్ టైప్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం అండి. ఓకే, సో ఇంటీజర్స్ని స్టోర్ చేయాలి అని అంటే ఇక్కడే రాస్తాను ఫీల్డ్ నేమ్స్. ఓకే, సో ఇంటీజర్ని స్టోర్ చేయాలి అని అంటే మనం ఒక ఏజ్, అంటే ఇంటీజర్స్ని ఎటువంటి వాటికి యూజ్ చేస్తామంటే అండి, ఒక ఏజ్ అవని, ఒక నెంబర్ అవని, లేకపోతే
ఒక కౌంట్ అవని అలాంటి వాటికి మనం ఈ ఇంటీజర్ ఫీల్డ్ని యూజ్ చేస్తాం అనమాట అండి. అంటే కేవలం నెంబర్స్ కొరకే. సో దాన్ని ఎలా రాసుకోవాలి? మోడల్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్, ఇదిగోండి ఇలా రాసుకోవాలి. ఓకే, సో దీంట్లో కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయా అని క్వశ్చన్ అయ్యచ్చు మీరు. ఉన్నాయండి. సో దీంట్లో అట్రిబ్యూట్స్ ఏమున్నాయంటే బ్లాంక్, నల్, యూనిక్, డిఫాల్ట్. సో లేనిది ఏంటంటే మ్యాక్స్ లెంత్ ఉండదు. ఓకే, సో 4 కూడా, మిగతా 4 కూడా ఏదైతే క్యార్ ఫీల్డ్లో చెప్పానో ఆ 4 ఇందులో ఉంటాయండి. సో బ్లాంకు, నల్లు, యూనిక్, డిఫాల్ట్. ఓకే, సో ఇందులో ఒకసారి మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇక్కడ రాద్దాం మనం, మనకి గుర్తుండటం కోసం. ఓకే, బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అలాగే ఇంకొకటి నల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో బ్లాంక్, నల్, యూనిక్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. తర్వాత డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా టెక్స్ట్. ఓకే, సో మనకి ఈ 3 ఇవన్నీ ఎందుకు రాశానంటే జస్ట్ మీకు గుర్తుండడం కోసం రాశానండి. ఓకే, సో ఇవన్నీ కూడా హ్యాష్ ట్యాగ్లో పెట్టేస్తాను. ఓకే, కామెంట్ చేసి పెట్టేస్తానండి అన్నీ. సో మీకు అర్థమైంది కదండి. ఏజ్లో కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే ఏజ్లో అంటే ఇంటీజర్ ఫీల్డ్లో కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఇంటీజర్ ఫీల్డ్లో ఈ 4 కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రాగా ఇంకో అట్రిబ్యూట్ ఉందండి. సో కస్టమ్ వ్యాలిడేషన్ అనమాట. సో కస్టమ్గా దీన్ని వ్యాలిడేట్ చేయొచ్చు. ఎలాంటి వ్యాలిడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజే తీసుకుందాం. మనకి ఫామ్లో సబ్మిట్ చేసేటప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండాలంటే 18 to 60 లోపు మాత్రమే ఉండాలి, లేదా 18 కంటే ఎక్కువ ఉండాలి, లేదా 60 కంటే లోపల ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా వ్యాలిడేషన్ ఇక్కడ రాసేయచ్చండి. సో ఎలా రాసేయచ్చు అని అంటే, సో దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలండి వ్యాలిడేటర్స్ని. సో ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే జాంగోలో ఫ్రమ్ జాంగో డాట్ కోర్ అని ఉంటుందండి. ఇదిగోండి కోర్ డాట్ వ్యాలిడేటర్స్. ఇదిగోండి ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన 2 ఫీల్డ్స్ ఉన్నాయండి. ఒకటి మ్యాక్స్ లెంత్, ఒకటి మిన్ లెంత్. ఇదిగోండి మిన్ వాల్యూ వ్యాలిడేటర్ ఇది ఒకటండి, అలాగే మ్యాక్స్ వాల్యూ వ్యాలిడేటర్స్. ఓకే, ఈ 2 తీసుకున్నాం అనుకోండి. సో ఈ 2 ఏం జరుగుతాయని అంటే మనకి మనం ఏజ్ లిమిట్ ఏదైతే ఇస్తామో దానికి వ్యాలిడేషన్స్కి ఉపయోగపడతాయి అనమాట. సో అయితే ఇక్కడ ఎలా ఇవ్వాలి మనకి? సో ఇక్కడ ఇవ్వాల్సింది ఎలా అంటే వ్యాలిడేటర్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఓకే మినిమం, మనం ముందు మినిమం తీసుకుందాము. మిన్ వాల్యూ వ్యాలిడేటర్ అని తీసుకుని దీంట్లో రౌండెడ్ బ్రాకెట్స్లో ఏజ్ ఇచ్చామనుకోండి 18 అని ఇచ్చామనుకోండి. సో మ్యాక్స్ 18 అన్నాం అంటే 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో రిజిస్టర్ అవ్వగలరు. లేకపోతే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 అన్నాం అనుకోండి. సో 60 కంటే 61 ఏజ్ ఉన్నవాడు ఈ ఫామ్ని ఫిల్ చేయలేడు, 62 ఏజ్ ఉన్నవాళ్ళు ఫామ్ని ఫిల్ చేయలేరు. సో 60 లోపు వేస్తేనే ఈ ఫామ్ సబ్మిట్ అవుతుంది అనమాట. సో అలాగే మిన్ కూడా ఉందండి. చూడండి మిన్ వాల్యూ వ్యాలిడేటర్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 18 అని ఇచ్చామనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం 18 నుంచి 60 కంటే మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఇందులో రిజిస్టర్ అవ్వాలి అని మనం వ్యాలిడేట్ చేస్తున్నాం అనమాట. సో అలా ఈ వ్యాలిడేటర్, ఈ కస్టమ్ వ్యాలిడేటర్ మనకి ఇంటీజర్ ఫీల్డ్కి ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం హ్యాష్ ట్యాగ్లో పెట్టేద్దాము. ఓకే, సో నెక్స్ట్ ఫ్లోట్ ఫీల్డ్ అని ఒకటి ఉందండి. ఫ్లోట్ ఫీల్డ్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం టెంపరేచర్ స్టోర్ చేయడానికి, హ్యూమిడిటీ స్టోర్ చేయడానికి, విండ్ స్పీడ్ స్టోర్ చేయడానికి, రేటింగ్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ముందు ఇది రాద్దాము. ఎలా రాసుకోవాలి అనేది రేటింగ్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఫ్లోట్ ఫీల్డ్. ఓకే ఇది అండి. ఓకే, సో దీంట్లో కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. సో దీంట్లో అట్రిబ్యూట్స్ ఏమున్నాయంటే బ్లాంక్ ఉంది, నల్ ఉంది, యూనిక్ ఉంది, డిఫాల్ట్ ఉంది, అలాగే వ్యాలిడేటర్స్ కూడా ఉందండి. మనకి ఇంటీజర్ ఫీల్డ్లో ఎలా ఏదైతే వ్యాలిడేటర్ ఉందో అది కూడా ఉంది. సో వ్యాలిడేటర్ ఇక్కడ కూడా ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఇప్పుడు రేటింగ్ ఇస్తున్నారనుకోండి, రేటింగ్ నాట్ మోర్ దెన్ 5, అలాగే మోర్ దెన్ 1, 0 అలా ఇవ్వకూడదు.
1 అన్న ఇవ్వాలి, 2 అన్న ఇవ్వాలి, 3 అన్న ఇవ్వాలి, 4 అన్న ఇవ్వాలి, 5 అన్న ఇవ్వాలి. 5 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. సో అలాంటి సందర్భంలో ఉపయోగపడుతుంది అనమాట వ్యాలిడేటర్స్ కూడా. ఓకే, సో ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ బ్లాంకు, నల్లు, యూనిక్, డిఫాల్ట్, ఓకే, వ్యాలిడేటర్, ఈ 5 కూడా ఈ ఫ్లోట్ దానికి కూడా ఉన్నాయి అనమాట అండి. ఓకే, సో దీన్ని కాపీ చేసి మనం దీంట్లో కూడా పెట్టుకుందాం. ఓకే, సో దీని తర్వాత ఇంకో ఫీల్డ్ టైపు డెసిమల్ ఫీల్డ్ అండి. సో ఈ డెసిమల్ ఫీల్డ్ ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే మనకి ఒక అమౌంట్ని ఎంటర్ చేయడానికి కానీ, ఓకే, అంటే ఒక అమౌంట్ స్టోర్ చేయడానికి, పైసల్లో ఉంటుంది కదండి మనకి, సో అమౌంట్ స్టోర్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా డివిజిబుల్ అయినప్పుడు మనకి వాల్యూస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి పాయింట్ తర్వాత. సో అలాంటివి స్టోర్ చేయడానికి ఉపయోగపడే ఈ ఫీల్డ్ టైప్ అనమాట. సో దీన్ని ఎలా రాసుకోవాలి, సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ డెసిమల్ ఫీల్డ్. ఓకే, సో ఇలా రాసుకోవాలండి. సో దీంట్లో యాట్రిబ్యూట్స్ ఏంటి, సో డెసిమల్ ఫీల్డ్స్కి ఉండే యాట్రిబ్యూట్స్ సేమ్ అందులో ఎలా ఉన్నాయో ఇందులో కూడా ఉంటాయండి. బ్లాంక్ ఉంటుంది, నల్ ఉంటుంది, యూనిక్ ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది, వాలిడేటర్స్ కూడా ఉంటుందండి. సేమ్ ఇంటిజర్లకు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయండి. దీంతోపాటు ఇంకొక 2 యాట్రిబ్యూట్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి అనమాట. ఎలాంటివి అండి చూపిస్తాను మీకు. సో ముందు ఈ కాపీ పేస్ట్ చేసుకుందాము. ఓకే, సో కాపీ పేస్ట్, రైట్. సో దీంతోపాటు ఉన్న మిగతా 2 ఏంటి ఆ యాట్రిబ్యూట్స్, అవి ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా చెప్తానండి ఇప్పుడు. సో ఒకటి మ్యాక్స్ డిజిట్స్. ఓకే, సో మ్యాక్స్ డిజిట్స్ ఇది ఒక యాట్రిబ్యూట్. సో ఇది ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ 50 పైసా అన్నాను నేను. ఓకే, లేకపోతే ఇది ఒక నెంబర్ అనుకుందాం, అమౌంట్ అనుకోద్దు, 5 పక్కన పాయింట్ పక్కన డెసిమల్ పాయింట్స్. ఓకే, సో డెసిమల్ పాయింట్స్ మనకి 2 వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్స్ డిజిట్స్ దగ్గర ఒక 10 అన్నాను అనుకోండి. ఓకే, సో ఈ పాయింట్ ముందు ఏదైతే ఉంటుందో ఇక్కడ 10 డిజిట్స్ మాత్రమే మనం స్టోర్ చేయగలం. ఇక్కడ అర్థమైందా, అంటే పాయింట్ ముందు మనం మ్యాక్స్ డిజిట్స్ 10 అని పెడితే 10 డిజిట్స్ మాత్రమే స్టోర్ చేయగలమండి ఇక్కడ. సో దానికి ఉపయోగపడే ఇది మ్యాక్స్ డిజిట్స్ వ్యాలిడేషన్ అనమాట. ఓకే, ఈ అట్రిబ్యూట్ దానికోసం ఉపయోగపడుతుంది. అలాగే దీంతోపాటు డెసిమల్ ప్లేసెస్ అని ఇంకొకటి ఉందంటే. ఓకే, సో డెసిమల్ ప్లేసెస్ ఇది ఏంటంటే పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఎన్ని వచ్చినా కూడా మనం ఇక్కడ కానీ రిస్ట్రిక్ట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2కే రిస్ట్రిక్ట్ చేశాను నేను, కేవలం 2 మాత్రమే ఇక్కడ స్టోర్ అవుతాయి, ఇవన్నీ స్టోర్ అవ్వవు, కేవలం 2 మాత్రమే స్టోర్ అవుతాయి అన్నమాట. సో అలాగా ఈ 2 యాట్రిబ్యూట్స్ మనకి డెసిమల్ పాయింట్స్లో యూజ్ అవుతాయండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ 5 ఫీల్డ్స్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో ఇంకొక 5 ఫీల్డ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో వీటిలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు చేసేటప్పుడు దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు దాన్ని అప్డేట్ చేసి మీకు ఇంకొక వీడియోలో ఎక్కడైనా ఆ పాయింట్ గురించి చెప్తానండి. ఓకేనండి, బాయ్ అండి.